డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరు కానున్నారు. అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ గడువులు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో ఇదే కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు బన్నీ తెలపనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, నీలిమ మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకి హీరో అల్లు అర్జున్ వెళ్ళనున్నారు. డిసెంబర్ 13న ఆయనకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అది నేటితో ముగినుంది. ఇదే కేసుకు సంబంధించి ఆయన మధ్యంతర బెయిల్ ను పొందడం జరిగింది 4 వారాల పాటు. అయితే ఈ కేసుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ కూడా ఈ రోజు ఆయన తన లాయర్లతో కలిసి అప్లై చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ హాజరు కావాల్సిన అవసరం ఉంది. సో దీంతోనే ఆయనతో పాటు ఆయన లీగల్ టీం, ఆయన లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి టీం ఎవరైతే ఉంటారో మరికొద్ది సేపట్లోనే నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్నారు. రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఆయన ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో వెంటనే తన ఆఫీస్ కు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన అంశాలను ఆయన తన టీమ్ తో చర్చించడం జరిగింది. వీలైన త్వరగా అంటే ఈ రిమాండ్ ముగిసిన వెంటనే దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కీలకంగా చూసుకుని రెగ్యులర్ బెయిల్ అప్లై చేయాల్సిందిగా కూడా ఆ రోజు నుంచి కూడా ఆయన ప్లానింగ్ తో ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఆయన కోర్టుకు వెళ్ళనున్నారు. ఇక సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆయన పోలీసు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక మరొకసారి కూడా ఆయనకి నోటీసులు పోలీసులు ఇవ్వనున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరొకసారి కూడా ఆయన ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మరికొద్ది రోజులని. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరొకసారి బన్నీకి నోటీసులు అందజేస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా బన్నీ ఈ రోజు కోర్టుకు హాజరవుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్.